మనసానందము పొందుట కన్నను మరి ఏ భాగ్యము కలదన్నా. మనసానందము పొందుట కన్నను మరి ఏ భాగ్యము కలదన్నా. అనుమానములిక నిఖిల సుఖంబులు దినమొక గడికొక తీరయుండును. మనసానందము పొందుట కన్నను మరి ఏ భాగ్యము కలదన్నా. దిటముగ ప్రార్థనయను ఖడ్గముగని తిరుగు పిశాచము వెరచన్నా. దిటముగ ప్రార్థనయను ఖడ్గముగని తిరుగు పిశాచము వెరచన్నా. పటుదీప్తులు గల ప్రభు శాస్త్రోక్తులు బహు సంశయ పంకము నింకించును. మనసానందము పొందుట కన్నను మరి ఏ భాగ్యము కలదన్నా. సాధుజనోత్తమ క్రైస్తవ సంగతి సమకూడిన మేలౌనన్నా. సాధుజనోత్తమ క్రైస్తవ సంగతి సమకూడిన మేలౌనన్నా. శోధనలన్నిటి స్థిరముగనోచెడి శుభమతి కన్నను సుఖమేమున్నది. మనసానందము పొందుట కన్నను మరి ఏ భాగ్యము కలదన్నా. క్షమయును స్నేహము ప్రభు కడ నేర్చిన శత్రువులిక భూలేరన్నా. క్షమయును స్నేహము ప్రభు కడ నేర్చిన శత్రువులిక భూలేరన్నా. సమదృష్టి జగజ్జనులగనుంగొను సత్క్రైస్తవులకు సాధన మనదగు. మనసానందము పొందుట కన్నను మరి ఏ భాగ్యము కలదన్నా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధమైన తండ్రి ఘనమైన నామానికి స్తోత్రం. అప్పుడు దేవా మీరు మా మధ్యలో ఆత్మస్వరూపులని ఉన్న విధానానికి మీకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి. సమయంలో నీ ప్రజలతో మీరు మాట్లాడమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరికీ తెలిసినటువంటి వాక్యము హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము.
మనము విశ్వాసము అనే అంశం మీద దరిదాపు అనేకమైన వాక్యాలను ఇప్పుడు ఉన్నాం. బైబిల్ ఒకటే, వాక్యం ఒకటే, కానీ ఒకే సబ్జెక్టు నుంచి ఒకే కోణం నుంచి దేవుడు మనతో 100 కోణాలలో మాట్లాడగలరు. హల్లెలూయా. మన విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవాలంటే, విశ్వాసం మీద మనము బలంగా ఆధారపడి ఉండాలంటే రోజుకి ఒకసారైనా ఎబ్రాయిల పత్రిక 11వ అధ్యాయము మొదటి నుంచి మనము ఆఖరి రోజు ప్రతిరోజు ఇది గట్టిగా చదివితే ఒక 5 నిమిషాలు కూడా పట్టదు. మీకు అసాధ్యమైన పనులు ఏవైతే మీకు ఇది నేను చేయలేను, ఇది నేను నాకు చేత కాదు అన్న ఏదైతే మీకు విరోధమైన సవాలుగా మీకు తెలుస్తుందో, ఆ సవాలు ఉన్నదాన్ని మీరు మనసులో పెట్టుకొని ఈ హెబ్రీ పత్రిక 11 నుంచి ఆఖరి వరకు మీరు చదివి ప్రార్థన చేసుకొని దాన్ని మీరు ముందుగా కొనసాగించినట్లయితే అప్పుడు మీ కార్యాలు ఆయన నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటారు. హల్లెలూయా. ఎంత బలమైన కారణాలు ఉన్నా సరే అసాధ్యమైనది సుసాధ్యంగా వెళ్ళిపోవాలంటే మీ జీవితంలో మీరు దేవుని ఏం చేయాలి? విశ్వాసము ఉంచాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైన అసాధ్యమని మనము చదివినాం. ఈరోజు దేవుడు మన జీవితంలో అనేకమైన అద్భుతాలు చేస్తారు, ఆశ్చర్యకార్యాలు చేస్తారు. దేవుడు మనల్ని ఉన్నతమైన శిఖరాలను తీసుకుని వెళ్ళాలంటే దేవుని మనం ఏం చేయాలి? విశ్వాసము ఉంచాలి. మనము విశ్వాసంతో ఉన్నట్లయితే మనకు పోయినప్పుడు కూడా మన చేతికి వచ్చేస్తాయి. ఈరోజు మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు ఆశ్చర్యక్రియలు మీరు చూడాలంటే దేవుని మీద మనం ఏం చేయాలి? బలమైన విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యం. ఈరోజు మనము ఆశీర్వాదాలను ఎందుకు చూడలేకపోతున్నాం అంటే దేవుని మీద విశ్వాసం ఉంచాం. చాలా వస్తే అడిగి వెళ్తాం, హాస్పిటల్కి వెళ్తాం, గొడవ అయితే అడిగి వెళ్తాం, పోలీస్ స్టేషన్కి వెళ్తాం. అయితే మనకి ఏ సమస్య వచ్చినా, ఏ శోధన మనల్ని వెంటాడినా మనము ఇదన్నిటికన్నా ముఖ్యమైన వాడు ఉన్నారు, ఆయనే యేసు ప్రభువు. హల్లెలూయా. యేసయ్యకు మనము విశ్వాసం ఉంచి మనం మన పంజరంలో ముందుకు సాగిపోయినట్లయితే తప్పకుండా ఆయన మనకు విజయాన్ని ఇస్తారు. ఇప్పుడు పత్రిక 12వ అధ్యాయము మొదటి నుంచి మనం చూసినట్లయితే ఆయన విశ్వాసానికి ఆధారభూతుడిగా ఉన్నారు. చదవండి. ఎబ్రాయిల పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి మనం చూసినట్లయితే ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చెగులుపెట్టు పాపము విడిచిపెట్టి విశ్వాసముల కర్తయు దాన్ని కొనసాగించు వారునైన యేసు వైపు సూచించు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యము పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నారు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇక్కడ విశ్వాసానికి కర్తవ్యులు దేవుడైన మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. అయితే మరి ఈ విశ్వాస యాత్రలో అనేకమైన చిక్కులు వస్తాయి. ఈ చిక్కులు పెట్టేది ఎవరు? సాతాను. మనము మన ఎదుటిన్న పందెంలో మనం ఏం చేయాలి? ఈ విశ్వాస యాత్రలో మన పరలోకం చేరిన తర్వాత ఆయన మనకి కొన్ని కిరీటాలను ఇస్తారు. అంటే కిరీటాలు ఎవరికి ఇస్తారు? రాజులకి. మనమందరం ఎవరము? రాజులైన యాజక సమూహం. హల్లెలూయా. మన దేవుడు రాజులకు రాజు. ఆయన ద్వారా పుట్టిన వాళ్ళందరం ఎవరము? రాజులమే. గుర్రానికి ఏం కొడతాయి? గుర్రాలే కొడతాయి. గాడిదలకు ఏం కొడతాయి? గాడిదలే కొడతాయి. పేదలకి ఎవరు కొడతారు? పేదలే కొడతారు. మరి రాజులకి ఎవరు కొడతారు? రాజు కుమారులు, రాజు కుమార్తెలే కొడతాం. హల్లెలూయా. మనమందరము ఈ లోకంలో ధనం ఉన్నా పేదరికం ఉన్నా మనమందరం ఎవరము?
మన మీద అనేకమైన కుయుక్తులను అనేకమైన వాడు దాడి చేస్తూ ఉంటాడు. మన విశ్వాసం పందెంలో మనం ముందుకెళ్ళినప్పుడు ఈ విశ్వాసంలో మనము ఎదగకుండా మనము ఏం చేస్తుంది, చిక్కులు పెడుతూ ఉంటుంది. పూర్వ దినాలలో ఒలింపిక్స్ జరిగాయి. ఈ ఒలింపిక్స్ స్టార్ట్ చేసింది ఎవరంటే గ్రీకులు. వీళ్ళు ఏం చేస్తారంటే పరుగు పందెం పెడుతూ ఉంటారు. పరుగు పందెంలో ఏం చేస్తారంటే వాళ్ళని ఆ బోల్స్ అనేవి పట్టుకోకుండా వాళ్ళు ముందుకి పరిగెత్తకుండా ఏం చేస్తారంటే పోలీసు విజయం పరిగెడుతున్నప్పుడు పైనుంచి బంగారపు బిస్కెట్ను విసిరేస్తారు. ఏం చేస్తారు, ఇప్పుడు 10 మంది కలిసి ఉడుకుతారు, రన్నింగ్ చేస్తారు. రన్నింగ్ చేసినప్పుడు పైనుంచి డబ్బు విసిరేస్తే ఏం చేస్తారు, వాడు ఆగిపోయి కూడా కింద చూస్తారు. ఈ కింద చూసి తీసుకునే రోజుల్లో పక్కన ముందుకెళ్ళి గోల్ కొట్టుకుంటారు. హల్లెలూయా. అర్థమైందా? పరిగెడుతున్నప్పుడు ఆ విజయం సాధించడానికి పరిగెడుతూ ఉంటారు. ఈ యొక్క ప్రతివాది ఎవరైతే పరిగెడుతున్నారో వారిని కన్ఫ్యూజ్ చేయడానికి ఇదేం చేసిన పైనుంచి డబ్బులని బంగారపు గోల్డ్ని విసిరేస్తూ ఉంటారు పైనుంచి. అప్పుడు ఇదేం చేసి వీటికి ఒకటి కింద ఉండగానే ఇక్కడ తీసుకున్నప్పుడు వాడు వెళ్ళి దేవుడు ఆడతాడు. హల్లెలూయా. వీళ్ళు ఓడిపోతున్నాడు, వాడు ఏం చేస్తాడు, విజయాన్ని సాధిస్తాడు. ఈ విశ్వాస యాత్రలో మనం ఏం చేయాలి, దేవుడు ఇచ్చే మహిమాంతమైన కిరీటాలను ఆ సింహాసనాల మీద కూర్చున్నప్పుడు ఆయన మనకి మహిమ కిరీటాలను ఇస్తాడు. ఈ మహిమ కిరీటాలను మనం పొందుకోవాలంటే లోకంలో సులువుగా చిక్కులు పెట్టి శాపాన్ని వారి కట్టును వారి కుయుక్తులు మనం ఏం చేయాలి, మనము గుర్తిరగాలి. హల్లెలూయా. సాతాను మనం అర్థం కాదు. సాతాను ఎట్లా చిక్కులు పెట్టింది, ఎట్లా వాడు కుయుక్తులు చేస్తాడు అన్న దానిని కూడా నీకు చెప్తాను. ఒకసారి పరలోకంలో అంటే పరలోకానికి భూమికి మధ్యలో మధ్యాకాశంలో సాతాను సింహాసనం ఉంటుంది. అర్థమైందా? దురాత్మ నివాసం ఎక్కడ, మధ్యాకాశంలో. ఈ మధ్యాకాశంలో ఏం చేస్తుందంటే సాతాను పిలిచి వాళ్ళందరికీ డ్యూటీలు వేస్తూ ఉంటుంది. ఈ డ్యూటీలు ఎలా ఉంటాయి అంటే ప్రతి దేశం మీద ఒక దురాత్మ ఉంటుంది. ఆ దురాత్మ కింద కొన్ని శాఖలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఉదాహరణకి ప్రధానమంత్రి ఉన్నాడు. ప్రధానమంత్రి కింద ఎవరు ఉంటారు, ముఖ్యమంత్రులు ఉంటారు. ముఖ్యమంత్రి కింద ఎవరు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు. ఎమ్మెల్యే కింద ఎవరు ఉంటారు, వార్డు మెంబర్లు, ఎంపీటీస్, ఎట్లా వాళ్ళ కింద కొంతమంది ఉంటారు. అట్లనే సాతానుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. దేవుని రాజ్యమే కాదు, సాతాను రాజ్యం కూడా ఉన్నది. యేసు రక్తమే జయం. అయితే దేవుని ఈ సాతాను కుయుక్తులు ఒకసారి డ్యూటీ వేస్తూ ఉంటుంది. సాతాను ఎక్కువగా ఏం చేస్తుందంటే మన జీవితంలో ఆశీర్వాదాలను, దేవుని యొక్క నుంచి ఆశీర్వాదాలను అది ఏం చేస్తుంది, అడ్డుకుంటూ ఉంటుంది. అయితే మనము వాటిని జయించాలంటే మనం ఏం చేయాలి, ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండాలి. మనము ఏం చేసినా సరే పోగానే దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనకి అవి ఏం చేస్తాయంటే పగిలిపోతాయి, కలిగిపోతూ ఉంటాయి. అయితే దేవుడు ఈ సాతానుడు ఏం చేసిందంటే, ఇదిగో మీరు వెళ్ళి క్రైస్తవులని ఎదగకుండా చేయండి. మీరు వెళ్ళి క్రైస్తవులని వారి సినిమాను చూసేదాన్ని మీరు ప్రేరేపించండి. మీరు వెళ్ళి క్రైస్తవులు శాంతులు వాక్యం చెప్పేటప్పుడు ఏం చేయాలి, వారికి ఇద్దరు మొత్తం చేయండి, వాక్యమే వినకుండా చేయండి అనేసి పంపిస్తూ ఉంటుంది. ఒకసారి ఇంటినే సభలో ఏం జరిగిందంటే కొన్ని ఈ చేసే పనులన్నింటికి వాటికి ప్రమోషన్ ఇస్తుంది దురాత్మ, లూసిఫర్. అయితే వాళ్ళలో లూసిఫర్ని ముఠాలో ఒకదాన్ని అడిగింది, నువ్వు ఎక్కడి నుండి వచ్చా, ఏం చేస్తున్నావు అంటే, ఇదిగో నేను ఫలానా సౌదీ అరేబియా దేశాలలో నేను పనిచేస్తాను. ఈ ప్రాంతాలలో భయంకరమైన ఉగ్రవాదాన్ని మసీదులో బాంబులు పెట్టి, అమాయక పిల్లల్ని స్కూళ్ళలో బాంబులు పెట్టి అనేక మందిని నేను చంపి వారిని నరకానికి తీసుకుని వస్తున్నాను అనేసి అది చెప్పింది. సరే శబాష్, నువ్వు బాగా నాకు సేవ చేసే నీకు హై ప్రమోషన్ ఇస్తున్నాను అనేసి దాన్ని బట్టి పంపించేసింది. తర్వాత ఇంకోటి వచ్చింది, హలో నువ్వెవరు, ఇదే దేశం, ఎక్కడ పనిచేస్తావు అనేసి అనగానే, ఇదిగో నేను
ఈ ఆఫ్రికా ఖండాలలో ఉంటున్న యవనస్తులని మనుషుల్ని ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న ప్రజలు డ్రగ్స్కి అలవాటు చేస్తాను. డ్రగ్స్ అంటే ఏంటి? మత్తు మందు. ఈ మత్తు మందు అలవాటు చేసి చాలా మంది వారి సూసైడ్ చేసి చనిపోయి, వారు చనిపోతే వారిని నరకానికి తీసుకుని వస్తున్నాను అనేసి అది సాక్ష్యం చెప్పింది. చెప్పగానే శబాష్, నాకు బాగా పనిచేస్తున్నావు, నేను ఇంకా హై ప్రమోషన్ ఇస్తున్నాను అనేసి దానికి హై ప్రమోషన్ చేసి పంపించేసింది. ఇంకొక దెయ్యం ఏం చేస్తుందంటే అది సభలో నిద్రపోతా ఉంటుంది అని కూడా గ్రహించుకుంటాడు. అనేసి గట్టిగా ఎందుకు అనగానే ఏడా ఇంత సభ జరుగుతుంటే నువ్వు నిద్రపోతున్న మీకు ప్రయాణం చేసి ఎక్కడ ఏం చేస్తున్నాను కానీ ఏం లేదు ప్రభు, నేను భూమి మీద క్రైస్తవుల మధ్యలో నేను పనిచేస్తాను అంది. అతని పని ఏంటంటే విధులు ఏంటంటే ఏం లేదు, నేను చర్చిలో ఉంటాను, ఒక మూల కూర్చుంటాను, చివర కూర్చొని ఏం చేస్తుందంటే క్రైస్తవులు ఉంటారు, వాళ్ళకి కనపడదు కదా, వారు ఆటలాడేటప్పుడు నేనేమనను, వారు ప్రార్థించేటప్పుడు నేనేమనను, వారు బాగా ఆరాధన చేస్తారు దేవుడికి ఏమనను, వారు ఇంకా సాక్ష్యాలు పుట్టిన సాక్ష్యాలు గురువా, అప్పుడు నేనేమన్నా ఏమన్నా చెప్పులు అనేసుకోవాలి పక్కంతంగా అడిగితే రుచిపోయి ఏమి లేదు. ఆశగారు నిలబడి ఎప్పుడైతే ఒకటి చెప్తాడో వారి మీదకి ఇద్దరు మొత్తం కలగజేస్తామో అప్పుడు అందరూ గోడ కనుక్కొని నాకై ఉంచుకొని బయట దొరుకుతున్నాను, నాకైనా ఇద్దరు మొత్తం ఇది నేను చేసేదాన్ని కానీ చాలా నువ్వు అందరికీ ఎక్కువ పని చేసేవాడా అనేసి వాడికి హై ప్రమోషన్ ఇచ్చేసి వాడిని ఉంటుంది. అంటే ఇప్పుడు నిద్రపోయి ఉన్నది ఎవరు? ఏసే జయం జాగ్రత్త, మీరు మంచిగా నిద్రపోదు. ఒక సమయంలో నేను చాలా చోట్ల వెళ్తాను, ఆమెకు వెళ్ళినప్పుడు అందరూ మానవులు ఏం చేస్తారంటే ధ్యానం ఉంటుంది, వాళ్ళు ముసుగు చేసుకుంటారు, ఈ వ్యక్తిని వెళ్ళిపోతారు, ఇంకా ఏమన్నమాట కామైతే ఊరుతా ఉంటుంది. అసలు ఈ నిద్రపోకూడదు. హల్లెలూయా. ఈ నిద్ర కలిగేసేది ఎవరు? దురాత్మలు. ఈ దురాత్మలు అయితే ఈ శాతాలను మనము వాక్యాన్ని ఏం చేస్తాయంటే సులువుగా మన జీవితంలో సిక్కులు పెడుతూ ఉంటాయి. మన జీవితంలో మనం ముందుకు సాగిపోతున్నప్పుడు మనము ఎదగాలంటే మనం ఏం చేయాలి? దేవుడి సన్నిధిలో మనము స్థిరులై ఉండాలి. ఎక్కడ కానీ మనం చూసినట్లయితే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘముల మనలను ఆవరించిందని ఇక్కడ ఉంటాం. అంటే సాక్షి సమూహం అంటే ఏంటి? బైబిల్లో విశ్వాసం కూడా నిలబడిన భక్తులందరూ ఎక్కడికి వచ్చారు? ఆ పర్వతంలో మేఘముల వారు వచ్చారట. హల్లెలూయా. అంటే వారు ఎలాంటి విశ్వాసంలో ఉన్నారంటే వారు ఆకలి లేనప్పుడు కూడా దేవునియందు విశ్వాసంలో ఉన్నారు. యేసు ప్రభువు కొరకు వారు హింసించబడ్డారు, యేసు ప్రభు కొరకు వారు చెరసాలలో వేయబడ్డారు, యేసు ప్రభు కొరకు రావకు కొత్తబడి చంపబడ్డారు, యేసు ప్రభు కొరకు వారు ఎన్నో భయంకరమైన వేదనలు వారు అనుభవించారు. క్రైస్తవ్యము ప్రారంభ దశల్లో ఏమైందంటే నీరో చక్రవర్తి అనేవాడు ఉండేవాడు. వీడు భూమి మీద అత్యంత క్రూరుడు. వీడు ఏం చేస్తాడంటే ఆ రోమా వీధుల్లో విగ్రహాన్ని పెట్టి ఏం చేయమన్నాడు? నేనే దేవుణ్ణి, నాకు మీరేం చేయాలి? పూజ చేయండి. ఎవరైతే యేసు ప్రభుని ఆరాధిస్తారో వారిని బట్టలతో నరికి చంపేస్తారని అంటాడు. మాట్లాడు మనిషివి, నువ్వు దేవుడు ఎట్లా అవుతావు అనేసి క్రైస్తవులు తిరగబడినప్పుడు వాడు ఏం చేసిందంటే ఆ క్రైస్తవులు నాకు ఎదురు తిరుగుతారు అనేసి ఒకసారి వాడు ఇంకా జైలుని ఎక్స్టెండ్ చేయడానికి ఏం చేశాడంటే మంట పెట్టాడు. మంట పెట్టినప్పుడు ఆ రామానగరం మొత్తం ఏమైంది? కానీ బూడిదైపోయింది. ఎంత పాతకానికి కారులు ఊళ్ళో ఉంది కానీ దీనంతా చాలా కావాలంటే క్రైస్తవులు అనేసి క్రైస్తవుల మీద వాడు ఏం చేసిండు? నింద వేశాడు. ఈ నిందకు క్రైస్తవులు కనపడ్డ చోటల వాళ్ళని ముక్కల కింద తరిగి చంపేసేవాళ్ళు. యేసు ప్రభు దేవుని చెప్తే జ్ఞానం పోసేవారు. ఆ ఎర్రగా కాల్చిన ఆ చోట్ల కళ్ళలో సంశోధనగా పీకేసేవాళ్ళు, వంగబెట్టి రంపాలతో పోసేవారు. యేసు ప్రభు దేవుడు అంటే అందరూ చూస్తుండగానే తలకాయ మెరిగేసేవారు. వీరు ఆ రాత్రి పూట
చూసినట్లయితే ఈ పార్టీలో ఏం చేసేవాళ్ళు అంటే రాత్రిపూట ఇప్పుడు మనకంటే లైట్లు వచ్చాయి. ఆ దినాలలో వీరిని ఆ తారలో ముంచి చెట్లకి వేలాడగట్టే చుట్టూ గ్రౌండ్ లో నిప్పు పెట్టేవారు. ఈ నిప్పుల వారు కాలిపోతుంటే ఈ యొక్క వెలుతురులో వారు ఏం చేసేవారంటే పిడిని పండించుకొని మందు తాగేవారు. చూడండి, అలాంటి క్రూరుడు అన్యాయంగా క్రైస్తవులని జైల్లో వేసి చంపించేవాడు. అతి క్రూరాతి క్రూరుడు ఈ నీరో. ఈ ఇలాంటి కాలంలో ఏం జరిగిందంటే క్రైస్తవుల మీదకి భయంకరమైన హింసలు కలిగాయి. అయితే దేవుని బిడ్డలారా, ఈ యొక్క విశ్వాసంలో ఎంతో మంది కలిగిపోయారు, ఎంతో మంది కృంగిపోయారు. ఇంకా మనం చూసినట్లయితే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 36 నుంచి చదవండి. అక్కడ వాళ్ళు పొందిన దెబ్బలు మనకి కనపడతాయి. ఎబ్రీ పత్రిక 11:36. మరి కొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించి, రాళ్ళతో కొట్టబడి, రంపములతో కోయబడి, చూడండి, ఇక్కడ కానీ మనం చూసినట్లయితే ఏమేమి చేయబడ్డారు క్రైస్తవులు అన్నారు? దంపాలతో భయపడ్డారు, రాళ్ళతో కొట్టబడ్డారు, భయంకరంగా శోధించబడ్డారు, ఖడ్గాలతో కూడా తలకాయలు నరికేసేవారు. ఇప్పుడన్నా మత్తి ఆపరేషన్ చేస్తున్నారు. కానీ ఆ దినాలు అందరూ చూస్తుండగానే అసలు మనము ఎంతో ధన్యులు. అలాంటి ఘోరమైన జాతి మధ్యలో పుట్టకుండా దేవుడి తరాలు మనల్ని పుట్టించారు. హల్లెలూయా. రోజు మనం స్వేచ్ఛగా ఈ యొక్క కెమెరాలు, మైకులు, మందిరాలకు ఆరాధిస్తున్నట్టే మాకన్న వాళ్ళు ఎంతో కష్టాలు అనుభవించారు, ఎన్నో శ్లోకాలను వాళ్ళు అనుభవించారు. హల్లెలూయా. ఒక భక్తుడు అంటారు, ఒక క్రైస్తవుని హింసించేటప్పుడు అతని యొక్క నేల బొట్టు రక్తం ఒక బొట్టు కింద పడితే అది 100 మంది క్రైస్తవులుగా తయారవుతుందనేసి ఒక భక్తులు అంటారు. హల్లెలూయా. ఆ దినాలలో మనుషుల్ని భయంకరంగా రంపాలతో పోయడం అంటే చూశారా? ఒక మనిషి బ్రతికుండగానే ఆ మనిషిని ఇంకొక మనిషి రంపాలతో పోస్తూ ఉంటారు. 2 కాళ్ళను తలకిందులకు వేలాలు పెట్టి ఆ మధ్య నుంచి కోసుకుంటూ వస్తుంటే ఆ మనిషి యొక్క ప్రాణం ఎట్లా గడగబడింది చూడండి. మన అపోస్తలులు అందరూ ఒక యాహనుగా తప్పుని అందరూ రాళ్ళతో కొట్టబడి, రంపాలతో కోయబడి చనిపోయిన వారే. మీకు ఇంకొక ఫ్యాన్స్ ఏంటంటే అపోస్తలైన తోమ. ఈ తోమలో కూడా మన ఇండియాలోనే చెన్నైలో, భారతదేశానికి మన చెన్నైకి వచ్చి ఆయన మైలాపూర్ అనే పట్టణంలో ఆయన సేవ చేస్తున్నప్పుడు హిందూ పూజారు ఏం చేశారు? ఆయన స్టోర్ ముందు కూర్చారు, ప్రార్థన చేసుకుంటుంటే ఆయన సహోదరికి ఆయన్ని పాకుంటూ వెళ్ళినప్పుడు ఆయన మళ్ళీ తీసుకుని వెళ్ళి ఒక అగ్ని గుణం లాంటి దాంట్లో వేసి ఆయన చనిపోయేంత వరకు ఆయన్ని బడిసకు కూర్చి ఆయన్ని చంపారు. ఆయన అప్పుడు చావకుండా ఆయన ఏం చేసి పాపం వెళ్ళి ఒక శివుడు పట్టుకుని ఆయన మరణిస్తారు. ఇప్పటికి మనము ఈ మైలాపూర్ థామస్ మౌంటైన్స్ దగ్గరికి వెళ్తే ఆయన రక్తపు బిందువులు ఇప్పటికీ మనకి కనపడతాయి. హల్లెలూయా. మన ప్రపంచానికి అసలు మన ఇండియాకి పరిచయం చేసింది ఎవరైనా ఫస్ట్ క్రైస్తవ్యాన్ని అపోస్తలుడైన తోమ కూడా ముందు, దేవా నీ ఏలులో నేను ఏలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతానన్న అవిశ్వాసైన తోమ తర్వాత యేసయ్యను క్షుణ్ణంగా చూసినప్పుడు ఆయన ఏం చేశారు? దేవుణ్ణి నమ్మి దేవుని కొరకు మన ఇండియాలో వచ్చి ఆయన ప్రాణాలను ఎక్కడికి వదిలారు. హల్లెలూయా. ఈరోజు మనకి ఇలాంటి శ్రమలే మనకి వస్తే మనం నిలవగలమా? లాస్ట్ ఇయరే అక్కడ మణిపూరి, ఈ మణిపూర్లో ఎంత ఘోరాలు జరిగాయో మీ అందరికీ తెలుసు. ఎందుకని? కేవలము యేసు ప్రభువుని ఆరాధిస్తున్నందుకే చాలా మందిని రంపాలతో కోసి మిషన్ కన్నులతో కాల్చి
భయంకరమైన నరమేధాన్ని వారు సృష్టించారు. ఇలాంటి హింసలు ఈ కాలంలో మనకి లేవు. కానీ మనకి లేకపోయినా కానీ మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. చెప్పండి, దేవుడు మనకు సేవించట్లేదు. ఈ సులువుగా చిక్కులు పెట్టు పాపం నుంచి మనం ఏం చేయాలి? అపవాదం ఉచ్చుల నుంచి మనము విడిపించబడాలి. విడిపించబడాలి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. శోధనలు వస్తాయి. లైఫ్ ఇస్ నథింగ్ వితౌట్ టెంప్టేషన్స్. జీవితంలో శోధనలు సమస్యలు వస్తాయి. శోధనలను సమస్యలను మనం జయించాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యేసయ్య అంటారు, మీరు శోధనలో ప్రవేశించమన్నట్లు మెరుగు కలిగి ప్రార్థన చేయాలి. మెరుగు అంటే నైట్ అంతా కళ్ళు తేరేసి నెత్తిపోవటం కాదు. నీకు ఒక సమస్య ఉన్నది. ఉదాహరణకి ఒక అప్పు సమస్య. దేవా, అప్పు సమస్య పోవాలి, అప్పు సమస్య పోవాలనే దానికోసమే ప్రార్థన చేస్తూ ఉండాలి. దురాత్మ ఎప్పుడు ఎప్పుడు చేతికి దాడి చేస్తుందో తెలియదు. అయితే దీని నుంచి మనం ఏం చేయాలి? మనము ముందుగానే మేలుకొని మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. హల్లెలూయా. మనకి ఏ అపాయం వచ్చినా, మనకి ఏ కీడు వచ్చినా అది మన మంచికే కానీ మనల్ని నాశనం చేయడానికి కానే కాదు. యోబు జీవితంలో కూడా ఆయన శోధించబడ్డాడు. ఒకే రోజు 500 సత్తలు ఎద్దు చచ్చిపోయాయి, మేకలు చచ్చిపోయాయి, వంటలు చచ్చిపోయాయి. ఆఖరికి తన కడుపును పుట్టిన కుమారులు కూడా ఒకే రోజు 10 మంది అవుట్. చూడండి, ఇలాంటి సందర్భం మనకు వస్తే మనం తట్టుకోగలమా? దేవుని సేవించగలమా? చెప్పండి. యెహోవా ఇచ్చేను, యెహోవాయే తీసుకొని పోయిన యెహోవా నామానికి మహిమ కలుగునుగాక అనేసి ఆయన అన్నాడు. ఇలాంటి సందర్భం మనం అనగలమా? మనము అనలేము. దేవుడికి వచ్చిన కష్టాలు మనకు వస్తే మన జీవితంలో భయపడుతూ ప్రార్థన చేయం. అయితే దేవుని బిడ్డలారా, దేవుడికి పోయిన ఆ యొక్క బాధ నుంచి తర్వాత ఆయన ఏం చేశారు? దేవుడు పోగొట్టుకున్న దానికంటే 1000 రెట్లుగా ఆయనకి అనుభవించారు. మన దేవుడిని ఎప్పుడు చూసుకొని తెలుసా? మనకి కష్టాలు, శోధనలు, సమస్యలు వచ్చినప్పుడే దేవునికి వెళ్ళి చూస్తాం. దేవునికి వెళ్ళి మనము ఎప్పుడైతే చూడాలి అనుకుంటే మనం ప్రతిరోజు ఆయన వైపు చూడాలి. ప్రతిరోజు ఆయన సన్నిధిలో ప్రార్థించాలి, బైబిల్ చదవాలి. అయితే మనం దేవునికి అసలు చూడాలి. మనకి కష్టాలు, బాధలు వచ్చినప్పుడే ఎందుకు ఎంత జరిగింది, ఎందుకు ఎంత చేసేవో విషయాన్ని మొదలుపెడుతూ ఉండవునా కదా? చెప్పండి. హల్లెలూయా. అయితే దేవుని యందు మనము విశ్వాసం చూసినట్లయితే ఈ అభిపత్రికలో ఉంటున్న సాక్షి సమూహంలో కూడా మనం కూడా చేర్చబడతాం. హల్లెలూయా. ఈ 11వ అధ్యాయం మొదటి నుంచి ఆఖరి వరకు మనం చూసినట్లయితే ఎందరో విశ్వాస వీరులు ఆది కాలం నుంచి చివరి వరకు ఉన్నారు. మరి సాక్ష్యంలో పేరు లేదు. ఆ పేరు ఎవరు చేర్చబడాలి? నువ్వు నేను చేర్చబడాలి. నువ్వు నేను చేర్చబడడం ఏం చేయాలి? మనకు వచ్చే కష్టాలను ప్రార్థనా శక్తితో మనము దేవుని చూసి మనము ముందుకు సాగిపోవాలి. అట్లా మనం ముందుకు ఎప్పుడైతే సాగిపోతామో దేవుడు మన జీవితంలో గొప్ప విజయాలను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మన జీవితం అద్భుతాలు చేయాలంటే మనం దేవుని ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. అందుకే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. అంటే ఈరోజు సండే మటన్ కర్రీ బాగా చేసుకున్నాం. దాంట్లో గంట పెడితే తింటేనే కదా తెలిసేది. గంట పెడితే దాన్ని తెలిసిద్దా? సాయంత్రం దాకా పెట్టి రేపు దాకా ఫ్రిడ్జ్లో పెట్టి అది అంతే ఉంటుంది. యేసురక్తమే జయం. మనము దేవుని సన్నిధిలో విశ్వాసంతో మనం కొనసాగినట్లయితే దేవుడిని లైఫ్ని 0 నుంచి హీరోగా చేస్తారు. హల్లెలూయా. అందుకనే ఇక్కడ ఉన్నది విశ్వాసం అన్నది నిరీక్షించబడి నిజ స్వరూపము అదృశ్యమైనవి ఎన్నోకు రుజువునై ఉన్నవి. దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యము పొందింది. ప్రపంచంలో దేవుని వాక్యం మూలంగా నిర్మాణమై ఉన్నవి. అందుని బట్టి దృశ్యమైనది కనబడి పదార్థం వచ్చి నిర్మించబడలేదని విశ్వాసం చేత గ్రహించుకుంటున్నాము. అంటే విశ్వాసం ద్వారా ఈ ప్రపంచం ఏం చేయబడింది? నిర్మించబడింది. దేవుని వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. మన దేవుడు ఎవరంటే
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, త్రియేకముగా. హల్లెలూయా. అయితే ఈ సృష్టి పుట్టక మునిపే ఆయన ఉన్నవాడు. హల్లెలూయా. మానవునికి ఏది అవసరమో ముందుగానే ఆయన తయారు చేశాడు. అయితే కూర చేయాలి, టమాటాలు తెచ్చిపెడితే సరిపోయిందా? చెప్పండి. అందరికి ఏం కావాలి? ఉప్పు కావాలి, కారం కావాలి, కారం గింజలు కావాలి, కరివేపాకు కావాలి, కొబ్బరి కావాలి, అన్ని కావాలి. అంటే మనిషి కొరకు దేవుడు ఏమే కలగజేశారు? మనిషికి ఆకాశం అవసరం. ఆకాశం కలుగుగా కలగానే ఆకాశం కలిగింది. హల్లెలూయా. భూమి నివసించడానికి అవసరం. భూమి కలగగానే భూమి కలిగింది. మరి ఆకాశంలో కలిగిన అందరూ మేఘాలు, సూర్య చంద్ర నక్షత్రాలు, భూమి మీద ఉత్తమించే ప్రతి చెట్లు, ఫలమించే ప్రతి చెట్లు అన్నీ మానవుల కొరకు ముందుగానే సృష్టించబడ్డాయి. ఆఖరిగా తన పోలికలో, తన స్వరూపమందు దేవుడు మనల్ని కలగజేసుకున్నారు. హల్లెలూయా. అయితే ఇవన్నీ ఎవరి కోసము? మన కోసమే. ఇచ్చిన దేవుడు మనం అడిగితే ఎందుకు ఇవ్వడు? హల్లెలూయా. మన సొంత ప్రయోజనాల కొరకు కాదు, కానీ దేవుని మహిమపరచడానికి మనం ఏదైతే ఆయన అడుగుతామో దానిని తప్పకుండా ఆయన మనకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆయన మనకి అనుగ్రహించాలంటే మనం ఏం చేయాలి? దేవుని యందు మనము విశ్వాసం ఉంచి మనం కానీ ముందుకు సాగిపోయినట్లయితే మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు మీరు ఏకముంచి మీరు చూస్తారు. అలాంటి కృపా ధన్యత దేవుడు మీ అందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఘననామానికి స్తోత్రం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మీరు మా మధ్యలో ఆత్మస్వరూపులై ఉన్న విధానానికి మీకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి. నీ ప్రజలతో మీరు మాట్లాడేందుకు వందనాలు. విశ్వాసంతో నాయన ఇక్కడ నుంచి నాయన వేడుకుంటుండగా దయగలిగిన దైవానికి స్తోత్రం చేస్తున్నాను తండ్రి. నీ బిడ్డల పట్ల కార్యం చేసి అద్భుతాలు చేసి వేడుకుంటున్నాను. ఈ ప్రాంతాలకు ఆయన వ్యతిరేకపరచబడిన ఏ ఆయన వద్ద నీ బిడ్డల మీద ఏదైతే పని చేస్తుందో యేసు నామములో గద్దిస్తున్నావు తండ్రి. ఈ బిడ్డలకు వ్యతిరేకపరచబడిన ఏ ఆయన వద్ద నాయన మహిమ, ఘనత, ప్రభావాలను వహించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.